హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య వ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తానండి. ఇది సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాం, గ్రాసరీస్ అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను ఏంటి అనేది ఈ వ్లాగ్. ఈరోజు మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఏమేమి ఉంటాయని మీకు అంతా ఈ వీడియోలో చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. ఇప్పుడైతే మేము త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్. ఊతప్పం వేసాను. ఊతప్పం మా వారికి మా బాబుకి ఇచ్చేసాను. వాళ్ళిద్దరు తింటున్నారు. మా వారు అయితే చెప్తున్నారు ఊతప్పం ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. సో అయితే కాఫీ తాగుతాను ఇప్పుడు. కాఫీ నా ఫేవరెట్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత, యూరోప్ వచ్చిన తర్వాత కాఫీ అనేది బాగా అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. అయితే మేము కింద స్టోర్ రూమ్ దగ్గర ఉన్నామండి. చూసారా, మా బాబు హాయ్ చెప్తున్నాడు. మేమందరం సైకిల్స్ మీద వెళ్తాము. ఇక్కడ మోస్ట్లీ మేము ఎక్కువ సైకిలే యూజ్ చేస్తామండి. అందులోనూ సమ్మర్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది వెదర్. సైక్లింగ్ కూడా చాలా బాగుంటుంది. మా వాడిని సైకిల్ ఎక్కిస్తున్నాను అనమాట. అది వెనకాల బేబీ సీట్ అండి. ఇక్కడ పిల్లలకి ఎక్కువ బేబీ సీట్స్ ఫ్రంట్ కూడా ఉంటాయి, ముందు కూడా కూర్చోబెట్టుకోవడానికి కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సైక్లింగ్ కూడా. చూసారా వెదర్ అయితే ఎంత బాగుందో. ఫుల్ ఎండగా ఉంది. ఇప్పుడైతే నేను ఇండియన్ స్టోర్కి వచ్చేసానండి. ఇక్కడ ఇండియన్ స్టోర్లో నేను వెజిటేబుల్స్ అవి తీసుకుందామని వచ్చాను. ఇక్కడ మీకు ప్రతిదీ దొరుకుతుంది. దొరకందంటూ ఏముండదు. చూస్తున్నారు కదా, అరటికాయలు, కాకరకాయలు, వంకాయలు అన్నీ ఉంటాయి. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేమైతే ఇంకా లిడిల్ లోకల్ స్టోర్ ఉంటుంది, దానికి వచ్చాము. అది ఎలా ఉంది, మా వాడైతే కార్డ్ తీసేసుకుంటున్నాడు రాగానే. ఫస్ట్ ఉంటాడనమాట ఇలాంటి వాటిల్లో. అన్నీ ఉంటాయండి. ఫ్రూట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయో ఏంటో మీరే చూసేయండి. నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అండి. అండ్ ఇదైతే సాల్మన్ ఫిష్ మీట్ అంతా దొరుకుతుంది ఇక్కడ. ఫ్రోజన్వి ఉంటుంది, ఫ్రెష్ది కూడా ఉంటుంది. చాలా పెద్దది అనమాట ఈ స్టోరు. సో అన్నీ చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మొక్కలు వేద్దామని కుండీలు చూసాము. చాలా కాస్ట్లీ ఉంది. ఇది ఏకంగా 14.99, ఇదేమో 6 euros ఉంది. సో ఇంకా ఎక్కడైనా తక్కువగా దొరుకుతుందేమో అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట. ఇదంతా ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా అందరూ బయటనే బార్బిక్యూలు అవి స్టార్ట్ చేస్తారు. దానికి సంబంధించిన స్టఫ్ అది అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓన్లీ గ్రాసరీస్ అవే కాదు. చూసారా, ఫైనల్లీ మాకు ఇవి దొరికినాయి. ఇవి 1.99, చిన్నవి అయితే 1.99 ఉంది, పెద్దవైతే 2.99 అలా ఉందన్నమాట. అంటే €1 89 రూపీస్ ఉందనుకుంటండి ఇప్పుడు. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ మొక్కలు, కుండీలు ఉన్నప్పుడు మొక్కలు లేకపోతే ఎలా చెప్పండి. అందుకు మొక్కలు కూడా పెట్టాడు. నేనైతే ఒక మొక్క తీసుకున్నాను, బాగుంది. ఇగో ఇదేనండి నేను తీసుకున్నది ఒకటి, ఇందులోంచి ఒకటి. తర్వాత మీకు వేసినప్పుడు చూపిస్తాను ఏమేమి మొక్కలు తీసుకున్నాను ఏంటి అని. నాకు పువ్వుల మొక్కలు అంటే చాలా ఇష్టము, అందుకే ఇంకా అవి తీసుకున్నాను అనమాట. పూజ చేసుకోవడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి పువ్వులు ఉండట్లేదండి బాబు. బయట
ఉన్నా కూడా మీకు ఏంటంటే బొకేలోనే దొరుకుతాయి అన్నమాట. ఇండియాలో లాగా మన విడి పువ్వులు అలాగా ఏమీ దొరకదు. ఇదేమో మట్టి. ఆ పువ్వులు దొరకకపోవడం వల్ల పూజకి మనం బొకే అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. అందులో కూడా ఎన్నో ఫ్లవర్స్ రావు. సో ఇంకా అది షాప్ చేసిన తర్వాత ఇంకా పాలు, పెరుగు అన్నీ ఇక్కడే తీసుకుంటాం మేము. పాలు తెలిసిందే కదా, వారానికి ఒకసారి కొనుక్కుంటాం. అండ్ పెరుగు కూడా ఇంట్లో తోడు పెట్టడానికి ఉండదు, ఇంకా బయట తీసుకోవాల్సిందే. సో ముక్క అయితే అది తీసుకున్నాను. తర్వాత ఇంకా అక్కడి నుంచి బిల్లింగ్ అది చేపించి ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్, లోకల్ మార్కెట్ అండి ఇది. అంటే వీక్లీ వన్స్ మనకి సంతలు అంటారు కదా ఇండియాలో, అలానే పెడతారనమాట ఇక్కడ. ఇదైతే సాటర్డే మార్కెట్. మన ఛానల్లో ఇంతకుముందు నేను ట్యూస్డే మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుంది, అది మొత్తం క్లియర్గా చూపించాను. ఇక్కడ మా వాడైతే రొయ్యలతో ఆడుతున్నాడు. ఇంకా ఆ రోజు అయితే ఫిష్ తీసుకుందామని వచ్చాము. సాల్మన్ ఫిష్ తీసుకున్నామండి. సాల్మన్ నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటైంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో పెట్టాను సాల్మన్తో ఫిష్ ఫ్రై అని చెప్పి, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది అంతా ఫార్మర్స్ మార్కెట్ అండి. ఇక్కడ అందరూ ఇలాగ మార్కెట్, లోకల్ మార్కెట్ అంటారు వీటిని, ఫార్మర్ మార్కెట్ అంటారు. ఫ్రూట్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బ్లూబెర్రీస్, ఇంకా ఆరెంజెస్, వాటర్ మిలన్, టమాటోస్, చెర్రీ టమాటోస్ చాలా 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 బాగున్నాయి. అక్కడ ప్రైస్ కూడా ఇలా ఫిక్స్డ్ పెట్టేస్తాడు, ఇంకా బేరం ఆడడానికి ఉండదు. మనకి ఇండియాలో అంత తక్కువ ఇస్తావా ఎంత తక్కువ ఇస్తావా అని ఉంటుంది. అక్కడ చూసారా ఫోర్ స్టక్స్ అంటే 4 అనమాట. 4 నిమ్మకాయలు అలా ఉంటుంది. ఇకొని చూడండి, వాటర్ మిలన్ ఎండగా ఉంది కదా, వాటర్ మిలన్ తీసుకుందామని వచ్చాము. ఎంత తీయగా ఉందో తెలుసా, చాలా బాగుంది, భలే టేస్టీగా అనిపించింది నాకైతే. తర్వాత ఇంకో మొక్కల కోసం అండి, ఇంకా ఇక్కడ మార్కెట్లో పెట్టాడు, ఫార్మర్స్ మార్కెట్లో, ఆ మొక్కల కోసం అని చెప్పి మళ్ళీ ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకున్నాను నేను. సో ఇంకా అంతే, మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా త్వరగా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి నేనైతే సింపుల్గా ఇంకా క్యాబేజ్ పీస్ ఫ్రై చేసేసానండి. చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు రైస్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకా క్యాబేజ్ అది కట్ చేసిన తర్వాత అప్పుడు కూర స్టార్ట్ చేస్తాను. అంటే కొంచెం మసాలా అది వేసి చేస్తానండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాబేజ్ కట్ చేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో పోపు వేసుకుంటున్నానండి. పోపు మీ ఇష్టము, అంటే శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు, లేదంటే ఉట్టిగా ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఇంకా ఎండుమిర్చి అదేమీ వేయట్లేదు, ఓన్లీ ఆ 2 వేసానండి. వేసిన తర్వాత ఇంకా కొంచెం ఆనియన్ ఉంటే వేసుకోవచ్చు, ఆనియన్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పెద్దగా తేడా ఏముంటుంది కదా, మనకి క్యాబేజ్లో వేసినా వేయకపోయినా కనిపించదు ఆనియన్ ఉన్నట్టు. కానీ టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి కొంచెం చాప్ చేసింది ఉంటే వేసేసాను అనమాట. అందులోనే కొద్దిగా పసుపు అండ్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కారం అప్పుడే వేయకూడదండి, కారం వేస్తే ఫ్రై అనేది వేగదు. సో లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 వేసి ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మూత పెట్టి మగ్గిపించుకుంటానండి, సిమ్లో, మీడియం టు సిమ్ అలా పెట్టి మగ్గిపించుకుంటాను. ఇంకా అయితే ఇక్కడ నేను ఫ్రోజన్ పీస్ తీసుకుంటున్నాను. నా దగ్గర పచ్చి బఠానీ లేవు, సో అందుకే ఫ్రోజన్ పీస్ ఎక్కువ వాడుతూ ఉంటాను. అవే ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో అవైతే ఇంకా డైరెక్ట్గా మీరు ఉడికించక్కర్లేదు, అలా వేసేసుకోవచ్చు కర్రీలో. పచ్చి బఠానీ అయితే మాత్రం కుక్కర్లో ఉడికించి వేసుకోవాలి. సో ఇక్కడ కూడా నేనైతే ఫ్రోజన్ జస్ట్ అలా యాడ్ చేస్తానండి, నీటిలో అయితే వేయలేదు, టైం లేదు కదా, ఇంకా వేడికల్లా మగ్గిపోతాయని చెప్పి ఆ క్యాబేజ్లోనే వేసేసి మూత పెట్టేశాను. అంతే, చాలా సింపుల్. అందులో మీకు కావాల్సిన మసాలాని అయితే ధనియా పొడి, జీరా పొడి అండ్ కొంచెం గరం మసాలా అది వేసి చేసుకున్నాను, కారం కూడా. సో ఇదండి మా సింపుల్ లంచ్, సాటర్డే లంచ్ ఇలా అయిపోయింది. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.